క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని నాడు మనం చూడబోతున్నాం. దైవ ప్రేరణతో అద్భుత శక్తితో పునీత అంతోని వారు వాక్యమును బోధిస్తూ ఉంటే కరుడు కట్టిన ఏ పాపాత్ముడైనా కూడా ఇదిగో మారిపోతూ ఉండేవారంటే, కన్నీటితో మారు మనసులు హృదయ పరివర్తనం చెందేవారు కూడా అప్పటి వరకు కూడా పాప అంధకారంలో, పాప కోపములో, పాపమనే శిలలో, పాపమనే పరిస్థితిలో, పాపమనే జీవితంలో జీవిస్తున్నటువంటి ఏ కరుడు కట్టినటువంటి పాపాత్ముడైనా సరే ఆ చివరి క్షణంలో పశ్చాత్తాపం పొందుతూ ఆయన దగ్గరికి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారో వారందరూ కూడా ఇదిగో మారుమనసు పొందుతున్నారండి. వారందరినీ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపిస్తూ ఉండేవారండి. అలాగే రెండవదిగా పునీత అంతోని వారు రోజుకి లేదా దినానికి సుమారుగా 14 గంటల నుండి 18 గంటల వరకు కూడా పాప సంగీతంలోనే కూర్చుంటూ ఉండేవారంటే, ఆయన దగ్గర పాప సంగీతంలో మరి ఆయన చెప్పిన హిత బోధనలను ఆలకించడానికి ఎన్నో వేల మంది మరి పునీత పాదుకాపురి అంతోని వారి దగ్గరికి వస్తూ ఉండేవారంటే, కొంతమంది పాపాలు చేయకపోయినా ఆయన స్వరమును ఆలకిస్తే సరిపోతుంది, ఆయన స్వరము ఆలకించాలని ఆయన నోటు వల్ల వస్తున్నటువంటి మాటలను, ఆయన నోటు వల్ల వస్తున్నటువంటి ఆ యొక్క వాక్యం యొక్క ప్రవచనాలను వింటే ఎంతో బాగుంటుందని ఆశపడి కుతూహలముతో మనోహరముతో ఆయన దగ్గరికి వస్తున్నటువంటి ఎందరో వేలాది ప్రజలు తన జీవితంలో మరి వచ్చిస్తూ ఉండేవారు. ఇలా మరి ఒక రోజు ఆయన పాప సంగీతంలో కూర్చొని ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, ఒకసారి పాదుకాపురి అంతోని వారు పాప సంగీతంలో కూర్చున్నప్పుడు లూయి నాట్ అనే ఒక చిన్న బాలుడు, ఆ కుర్రవాడు వచ్చి అంతోని వారి దగ్గరికి వచ్చి పాప సంగీతం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి మరి పాప సంగీతం చేస్తున్నటువంటి ఆ బాలుడు ఇలా చెప్తున్నాడు, స్వామి, నన్ను కన్న నా తల్లిని నా కళ్ళతో, నా యొక్క నాలుకతో నేను పాపము చేశాను, నా కళ్ళతో కోపముగా చూశాను నా తల్లిని, నా యొక్క నాలుకతో దుర్భాషలాడాను, తిట్టాను, కొట్టాను, అనకూడని ఒక తల్లిని అనకూడని మాటలు నా జీవితంలో నేను ఎన్నోసార్లు అన్నాను అని తను మరి పాప సంగీతంలో చెప్తూ ఉన్నాడు. ఎంత ఘోరమైనటువంటి పాపాలను నేను చేశాను మరి అంతోని వారు అని తన దగ్గరికి వచ్చి కన్నీరుగా మరి తెలియజేస్తున్నాడు. అప్పుడు పునీత అంతోని వారు ఒక వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే మత్తయి సువార్త 5:29 చూసినట్లయితే, నీ కుడి కన్ను నీకు పాపకారమైనచో దానిని పెరిగి పారవేయము, నీ కుడి చెయ్యి నీకు పాపకారమైనచో దానిని నరికి పారవేయము, నీ దేహమంతయు నరకపాలు అవిటి కంటే నీ అవయవాలలో ఒక దానిని కోల్పోవటం మేలు అని బైబిల్ గ్రంథం చెప్పిన మాటని ఆ కుర్రవారికి లేదా ఆ బాలునికి వినిపించారు. ఈ యొక్క పునీత అంతోని వారు ఎప్పుడైతే ఆ బాలుడు మరి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మరి విన్నాడో, అతనికి వినిపించాడో, ఇదిగో తర్వాత మరి ఒక మాట అంటున్నాడు, నాయన, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు వ్యతిరేకముగా పాపము చేయకూడదు, ప్రభువు చాలా కఠినంగా ఉంటాడు
అనురాధం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఆ వాడు. అయితే ఎప్పుడైతే ఇంటికి వెళుతూ ఉన్నాడో, వెళ్ళిన తర్వాత ఆ అంతోని వారు చెప్పిన వాక్యమును మరొకసారి బైబిల్ తీసుకొని తను ధ్యానం చేస్తున్నాడు. కాళ్ళతో కన్నుతో పాపము చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎదుబోధ చేసినటువంటి అంతోని వారి యొక్క మాటలు జ్ఞాపకం ఉంచుకొని అయితే మరి తన ఇంటికి చేరుకున్నాడు దేవుని గారు. ఎప్పుడైతే ఆ కుర్రవాడు మరి అంతోని వారి యొక్క మాటలను తెలుసుకున్నాడు, తాను కొంచెం మనోవేదనతో మరి బాధపడుతూ ఉన్నాడు. అయినప్పుడు మరొకసారి వాక్యం తీసుకొని చదువుకున్న తర్వాత, నీ కన్ను నీకు పాపకారమైనచో దానిని వెలుగు పాడవేము అని అన్న వాక్యాలను మరి తర్వాత నీ చెయ్యి నీకు పాపకారమైనట్టే నరికి వేసుకోవాలన్న వాక్యాలను పదే పదే నమలు వేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గొడ్డలితో తన పాదములను నరికి వేసుకుంటున్నాడు తెలియవాడు. తన యొక్క గొడ్డలతో తన యొక్క కాళ్ళు తన యొక్క మరి పాదములను నరికి వేస్తూ ఉన్నాడంటే, ఏ కాలుతో అయితే నా తల్లిని నేను కన్నానో, ఏ కాలు అయితే నేను కాలుతో అయితే నా యొక్క తల్లిని కాలెత్తి మరి హింసించానో, ఇదిగో ఆ కాలు నరికి వేసుకుంటానని గట్టిని మరి ఆ కుర్రవాడు ఆ తల్లి మరి వెళ్ళి గట్టిని ఆ కాలు నరికేసుకున్నాడంటే. అది చూసిన తన తల్లి కన్నీరు మీదుగా వేదనకు ప్రారంభిస్తూ ఉంది. అప్పుడు తల్లి అడిగింది, ఎందుకు ఈ పని చేశావు నాయన అని అన్నప్పుడు బైబిల్ గ్రంథ వాక్యము చెబుతూ ఉంది, నీకు వ్యతిరేకముగా పాపము చేశాను తల్లి, కాబట్టి నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను. నా కళ్ళతో నిన్ను ఎన్నోసార్లు కోపముగా చూశాను, నా యొక్క నాలుకతో ఎన్నోసార్లు దుర్భాషణాలు ఆడాను, నిన్ను తిట్టాను, ఇదిగో నిన్ను కొట్టాను. నేను అనకూడని ఒక తల్లిని అనకూడని మాటలు నా జీవితం ద్వారా, నా నోటు మాటల ద్వారా నేను ఎన్నోసార్లు నిన్ను కించపరిచాను. ఇదిగో తల్లి, ఒక తల్లిని తన్నకూడనటువంటి కాళ్ళతో నేను పైకి పెట్టి నిన్ను తన్నాను. ఇదిగో నాకు ఈ స్థితి రావాల్సిందే అని, అందుకోసమే నా కాలును నరుకున్నాను అని తన తల్లికి చెప్పినప్పుడు తల్లి పరుగున వెళుతూ ఉంది. పునీత అంతోని వారు జరిగినటువంటి ఆ యొక్క ప్రదేశానికి వెళ్తూ ఉంది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒక ప్రక్క విలపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆ చిన్నారి వారి యొక్క పరిస్థితిని చూసి తల్లి కూడా ఏడుస్తూ ఉంది. తెగిపోయినటువంటి నరికి వేయబడినటువంటి కాలు అదిపోవడం ఏంటి అసలు? ఇది సాధ్యమేనా? ఒకప్పుడు లేనటువంటి మందులు, ఒకప్పుడు కానీ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితిలో, హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో వెంటనే పునీత అంతోని వారు మరి ఆ తల్లి వెళ్ళి పరుగున అంతోని వారి దగ్గరికి వెళ్ళింది, జరిగిందంతా చెప్పింది. అంతోని వారు దగ్గరికి వెళ్ళి ముందుగా ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ దిగిపోయినటువంటి పాదాన్ని ఆ కాలు ఉంచుతూ ఉన్నాడు. వెంటనే అద్భుత రీతిగా మరి ఆ కాలు మరి అది కోల్పోయింది. కొంతసేపటికి గొప్ప అద్భుతముగా మరి ఇది మారుతుంది. అక్కడ ఉన్నటువంటి జనసమూహం అందరూ కూడా ఎలా సాధ్యము అని మరి పునీత అంతటి వారిని అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, ఇది కట్టుకప్పుడు కాదు ప్రియులారా, ఇది జరిగినటువంటి యథార్థము ప్రియులారా. అందుకోసమే ఈనాడు మనమందరూ కూడా మన జీవితంలో మనము విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అది పుట్టితే మాటలతో నువ్వు కన్నీరు కాల్చితే సరిపోదు అద్భుతం, లేదా నువ్వు ఏడుస్తూ ఉంటే, కన్నీరు కాల్చుతూ ఉంటే, లేదా రోగిస్తూ ఉంటే అద్భుతాలు జరిగిపోవు. విశ్వాసము ఉండాలి, నమ్మకం ఉండాలి, దేవుడి మీద ఆధారపడి జీవించాలి. ఇదిగో మరి ఆ యొక్క బాలుడు అలాగే తన యొక్క తల్లి ఏ విధముగా అయితే మరి పునీత అంతోని వారి యొక్క మాటలను, వాక్యం యొక్క ప్రవచనాలను విని ఉన్నారో, ఆలకించారో, విశ్వసించారో, వాక్యం మీద ఆధారపడి జీవించారో, ఇదిగో నిజముగా పునీత అంతోని వారు తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతము చేయగలరు అని విశ్వాసాన్ని ఏ విధంగా అయితే కనపరిచారో, మనము కూడా మన జీవితం
అద్భుతాలు జరగాలంటే విశ్వసిస్తే సమస్తము కూడా సాధ్యమేనని మనకి పలుకుతూ ఉన్నారు ప్రియదేవులారా. ఈనాడు మన విశ్వాసం ఎక్కడ ఉంది? 5 నిమిషాలు గుళ్ళో కూర్చొని ప్రార్థన చేసుకుంటే నీకు అద్భుతాలు జరుగుతాయి. వాక్యం గురువు చెప్తున్నప్పుడు వాక్యములు వినకుండా నీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఉంటే అద్భుతాలు జరుగుతాయా? వాక్యములు వింటున్న సమయంలో మనం వినుకుంటా ఉంటే అద్భుతాలు జరుగుతాయా? మన కుటుంబాలు మారుతాయా? దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడా ప్రియమిత్రులారా? అయితే దేవుడు పలుకుతూ ఉన్నాడు, నీ వాక్యము, ఇదిగో నా వాక్యము నీ పాదములకు దీపము అంటూ ఉన్నాడు. మన యొక్క ఇంటి దీపము ఆరిపోకుండా వెలగాలంటే, మన యొక్క జీవితాలలో అద్భుతాలు జరగాలంటే మొట్టమొదటిగా వాక్యమును వినాలి, ప్రార్థించాలి, ఆచరించాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి ప్రియదేవులారా. ఇది సత్యము. మనమందరం కూడా ఇక్కడ దివ్య పూజలో పాల్గొంటున్నామంటే ఎన్నో ఆశలతో వచ్చాము, ఎన్నో కోరికలతో వచ్చాము. మరి ఆ కోరికలు ఈనాడు మనం తీసుకోబోతూ ఉన్నాం. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేయండి. నిజముగా దేవుడి యొక్క మరి అద్భుత శక్తులను మీరు చూడబోతున్నాడు. ఈ యొక్క మంగళవారం రోజున దేవుడు మన కుటుంబంలో అద్భుతములు చేయబోతూ ఉన్నాడు. 100% దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి విశ్వసిద్దాం, ప్రార్థన చేద్దాం, ఆయన మీద ఆధారపడదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.